పవన్ కళ్యాణ్ సెట్స్ లో చాలా కూల్ గా ఉంటాడని చెప్తుంటారు. షూటింగ్ పరంగా ఎలాంటి అనుకోని అవాంతరాలు వచ్చినా ఉన్నబలంగా షూటింగ్ క్యాన్సిల్ అయినా కానీ మిగతా హీరోల మాదిరిగా అస్సలు సీన్ చేయడట. ఏ విషయానికైనా కామ్ గా స్పందించే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో మాత్రం చాలా ఘాటుగా స్పందించాడని, సెట్ లో చిందులు తొక్కేశాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఒక ఫోటో లీక్ అయింది. ఎడిటింగ్ టేబుల్ వద్ద ఎవరో క్యాప్చర్ చేసిన వీడియో తాలూకు స్క్రీన్ షాట్ అది బయటికి వచ్చిన దగ్గర నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ లీక్ అయిపోయిందనే వదంతులు వ్యాపించాయి. అత్తారింటికి దారేది చిత్రం విషయంలో జరిగిన రాద్ధాంతం గురించి తెలియనిది కాదు. దీంతో సర్దార్ గబ్బర్ సింగ్ లీకేజీ వార్తలు ఒక్కసారిగా ప్రకంపనలు లేపాయి. భయపడాల్సిన పని లేదని, అలాంటిదేం జరగలేదని తెలిసి యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎడిటింగ్ డెస్క్ దగ్గరికి వచ్చి ఎవరో ఫోటో ఎలా తీశారని, ఇంతకు ముందు జరిగినవి తెలిసినా కానీ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని పవర్ స్టార్ ఫైర్ అయిపోయాడట. పవన్ ని ఎప్పుడూ అలా చూడని నిర్మాతలు షాక్ అయిపోయి ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ తోనే కాకుండా సెట్ లో కూడా సెక్యూరిటీని పెంచేసి మొబైల్ ఫోన్స్ పూర్తిగా నిషిద్ధమని తేల్చేశారట. జూనియర్ ఎన్టీఆర్ గారు మల్టీ స్టార్ తీస్తే ఏ హీరో తీస్తే బాగుంటుంది సార్? అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిపి తీస్తే ఇంకా ఒక లుక్ బాగుంటుంది. ఈ కెన్ క్లబ్ విత్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చు.